ఇక్కడ వచ్చి సర్కిల్ పేరుతో ఎప్పుడూ లేదండి. శ్రీరామ థియేటర్ అన్నారు, తర్వాత బంగారుపేట సర్కిల్ అంటుంటారు. బసవేశ్వర సర్కిల్ అనేది ఇది అఫీషియల్గా ఎవరికి తీయలేదు, ఎవరికి ఏం చేయలేదు. సో మరి కొంతమంది కొంత కన్ఫ్యూజన్లు రావచ్చు కాబట్టి క్లారిటీగా చెప్పేది బసవేశ్వర సర్కిల్ గురుగారికి పెట్టాలా అని చెప్పి ఎలక్షన్ల ముందు పెద్దలు కుల పెద్దలు అందరూ కూడా సార్ మాకు ఒక సర్కిల్ మాకుంటూ ఒక గుర్తింపు ఉండాలా, మా గురుగారు ఎంతో చేశారు సొసైటీకి. ఈరోజు ఒక హిందూయిజం ఉందని లేదంటే ఏదన్నా ఉందంటే ముఖ్య కారణం బసవేశ్వరుడు గురుగారు కాబట్టి మాకు ఒక గుర్తింపు అనేది ఉండాలా అనే ఉద్దేశంతో అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు సర్కిల్ పేరు చెప్పడం, సర్కిల్ కి చేయడం అనేది ఫౌండేషన్ స్టోన్ ఒక 6 నెలల ముందు 8 నెలల ముందు వేయడం జరిగింది. ఈ పాసిబిలిటీ అన్నీ కూడా సాధన చేసే దాంట్లోనే ఉంటాం. కొన్ని మనము ఒక పైన డిపెండ్ కావాలా, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, అవి టైం టేకింగ్ ఉంటుంది. బట్ ఏమంటే నేను ఎప్పుడు చెప్తుంటాను మా వాళ్ళకందరికీ అట్లాంటివి కొన్ని ఓపిక సహనము అనేది ఉండాలా, ఫాలో అప్ చేస్తే ఉంటేనే అవి కదిలేదానికి అవకాశం. పొలిటికల్ సిస్టమ్ మాకు ఎందుకంటే మా లీడర్ పైన అభివృద్ధి సంక్షేమం టాప్ ప్రయారిటీ పెట్టుకొని పనిచేయాలంటారు. సో టాప్ లీడర్ పైన అట్లా బాగుందంటే కింద వరకు సిస్టమ్ అందరూ సిస్టమాటిక్ గా పనిచేసే దాంట్లో ఉంటాం. పైన లీడర్షిప్ రానుందనుకోండి కింద వరకు అందరూ కూడా డిఫరెంట్ మైండ్ సెట్ తో పనిచేస్తుంటారు. అది మీరు చూసారు 19 నుంచి 24 ఏ రకంగా ఉండింది. ఈ మధ్య క్యాపిటల్ ని డిక్లేర్ చేసి అమరావతిని బిల్లు పాస్ చేస్తుంటే మరి కొత్తగా పేరు తీసుకొని వచ్చి మావిధంగా చెప్పడం, అసలు మైండ్ ఏమైందో నాకు అర్థం కాలేదు. మొత్తము ఆల్ ఇండియాలో అన్ని పార్టీస్ మనకు సపోర్ట్ చేసి అమరావతి క్యాపిటల్ కి బిల్ పాస్ చేసేదాంట్లో పార్లమెంట్ లో రాజ్యసభలో కానీ అందరూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అట్లాంటిది వర్డిక్ట్ ఇచ్చి బిల్ దాంట్లో అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. ఈయన మాత్రము వాళ్ళ పార్టీ మాత్రము రివర్స్ గేమ్ లో ఉంటారు. అదేమంటే రేపు పొద్దున్న అసెంబ్లీలో మీరు తీర్మానం ఇస్తే అదే అసెంబ్లీలో మేము వేరే పెట్టి చేయలేమా అని మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారు. అందుకనే అంత తీర్పు ఎందుకు వచ్చిందంటే ఆయన చేసిన బిహేవియర్, ఆయన చేసిన అరాచకాలు అవి చూసిన తర్వాత 2024లో రెండు నామాలు పెట్టారు స్టేట్ గవర్నమెంట్. సో నేను చెప్పేదంటే మేము ఇష్యూస్ని ఏమున్నా వీళ్ళంత వరకు సార్ట్అవుట్ చేసే దాంట్లోనే వర్కౌట్ చేస్తాము.